ఏం పెట్టుకున్నాను ఏం పెట్టుకోలేదు ఏ సర్దుకోలేదు నాకైతే అర్థం కాల. ఏదైనా తక్కువ పడితే 8:15 8:15 హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. మేము బాగున్నాం అనమాట. సో సంక్రాంతి హాలిడేస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మన ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో మీకు అందరితో షేర్ చేసుకోవాలని ఈసారి అయితే డిసైడ్ అయిపోయాం. సో ఎక్కడికి వెళ్ళబోతున్నామండి మేము? వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అబ్బా అంతా ఇదే చెప్పేస్తారు ఇక. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మేకప్ సామాగ్రిలు ఇవన్నీ. అవును, నేను ట్రిప్ ఎక్కడికని చెప్పలేదు కదా. ట్రిప్ అయితే నేనైతే చెన్నైకి వెళ్తున్నాను, నేను మా ఆయన అయితే ఇద్దరం కలిసి. సో చెన్నై మళ్ళీ 5 days ట్రిప్ అయితే వేసేసాం మేము. అన్నీ సర్దుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఐరన్కి ఇచ్చింటి బట్టలన్నీ ఇప్పుడు వచ్చినాయి అనమాట. ఆల్మోస్ట్ అందుకే లేట్ అయింది ఈరోజు, లేదంటే ఎప్పుడో బయలుదేరేసేదాన్ని నేనైతే. ఇంకా అక్కడికి వెళ్ళాలంటే బట్టలన్నీ సర్దుకొని వెళ్ళాలి కదా. ఇంకా ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి అనుకున్నాం తిరుపతిలో. నాకైతే డౌటే, ఇంకా ఈయనకి ఏ బట్టలు పెట్టుకోవాలబ్బా. రోజుకు ఒక డ్రెస్ కావాలంటే ఇంకా ఎవరికన్నా ఆన్లైన్లో ఫ్రీగా బట్టలు ఇచ్చే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలనుకుంటున్నా ఈయన కోసం అయితే. నాకైతే ఒక డ్రెస్ పీస్ తెచ్చి కుట్టేసుకుంటా, ఈయన కుట్టలేకపోతున్నా అట్లా. ఇప్పుడైతే 1 2 3 4 ఏది పెట్టుకోవాలండి? యాదన్న పెట్టుకో. యాదన్న పెట్టుకోవాలా? యాదన్నా అంటే ఒక 4 పెట్టుకుంటాను నేను, చాలు. ఓకేనా? ఇలా ఉంటుందండి నా బాధ. ఎక్కడన్నా పోవాలంటే ఈ లగేజ్ మొత్తం నా మీదే. ఈయన ఒకటి కూడా ఎత్తుకోరు. సంక్రాంతికి వస్తున్నామండి. గోదావరి గట్టు మీద రామశిలక ఏ అన్నట్టు టైం చూడండి. 11:30కి బయలుదేరుతారంట. ఈయనైతే ఇప్పుడైతే 12 అయిపోయి వచ్చింది. అంటే ఇక్కడ మనం 12కి బయలుదేరినా కానీ మనకు ట్రైన్ వచ్చేసి 3:25కి ఉంది తిరుపతిలో. క్యాచ్ చెయ్యాలి. మన ఆంధ్ర బస్సులు బట్టే ఫాస్ట్ వెళ్తాయిలేండి, తమిళనాడు బస్సులు కొంచెం స్లోగానే వెళ్తాయి. ఏం పెట్టుకున్నాను ఏం పెట్టుకోలేదు ఏ సర్దుకోలేదు నాకైతే అర్థం కాల. ఏదైనా తక్కువ పడితే ఈయన క్యాషియర్ ఆయనకింటి. ఈ క్యాషియర్తో చేసేసుకుందాం పనంతా. డబ్బులు బాగా లాగేద్దాం ఈసారి. సంక్రాంతి హాలిడేస్ అందరూ ఎవరెవరు ఎక్కడెక్కడ వెళ్తున్నారో చెప్పండి. మేమైతే వెళ్తున్నాం చెన్నైకి. చెన్నైలో మా సిస్టర్ ఉంది, అక్కడ ఎంజాయ్ చేసేసి వీడియోస్ మంచిగా చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎంజాయ్ చేయండి మీరు కూడా మాతో పాటు. ఆల్మోస్ట్ టైం అయితే 12 దాటింది, ఇంకా బయలుదేరతారా? ఇది వచ్చేసి హాట్ వాటర్ అండి, ఎందుకంటే గొంతు నొప్పి ఉంది కదా. సో మంచిది అనేసి పెట్టుకున్నా. ఇది ఒక నిండు మనిషిని ఎత్తుకొని పోవాలన్నమాట దీన్ని అయితే. ఇంకా ఈసారి లగేజ్ పెరిగిపోయింది నాకు. రండి ఇంకా బయలుదేరదాం. వెదర్ రిపోర్ట్ చూసి మరీ వెళ్తా ఉన్నాం అనమాట. అక్కడ వానలు ఉన్నాయి, ఇక్కడ చలి ఉందన్నమాట. వీడియోలకు చలితోనే చచ్చిపోతా ఉన్నామండి. ఇంకుందనమాట దబిడిదిబిడినే. ఇంకా ఉమామహేశ్వరరావు గారు చెప్తా ఉంటారనమాట. సో అలా ఇప్పుడైతే దబిడిదిబిడి అయిపోతుంది. ఆబిద్ గారు ఉంటే దబిడిదిబిడి అంట. ఇంకొంది స్వెటర్ కూడా పెట్టుకోలేదు నేను. ఎక్కడ లగేజ్ మోసేది నా వల్ల కాదబ్బా. ఒక బ్యాగు మోయరు ఏమీ లేదు, ఒక వాటర్ బాటిల్ కూడా మోయరు. చూడండి, నేను హాట్ వాటర్ బాటిల్ చేతిలో పట్టుకోవట్లా. అంతా నా పైనే కదండి, అంతా నీ పైనే పెట్టి. ఇంకా ఆర్టీసీకి అయితే వెళ్తా ఉన్నాము. ఆర్టీసీలో బస్సు ఎక్కేసి రెడీ అండి. బస్సు అయితే రెడీగా ఉంది, వెళ్దాం రండి. లేట్ వచ్చేసి ఇది ఇంట్లో మర్చిపోయినానండి. ఇది వచ్చేసి మా చెల్లెల కొడుకు అయితే తీసుకున్నాం టెంట్. యాక్చువల్గా లాస్ట్ మంత్ బర్త్డేకి వెళ్ళాల్సింది, వెళ్ళలేదు అనేసి అది ఇప్పుడు ఇది ఎత్తుకొని వెళ్తున్నాను. అది ఎత్తుకొని వెళ్ళకపోతే బడెమ్మి తుజా బాహెర్ అంటాడు వాడు. అందుకని మళ్ళీ బ్యాక్ వెళ్ళారనమాట. తిరుపతి బస్సు రెడీగా ఉంది, రండి ఇంకా. మన మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే చూడండి, ఒక 1/2 hour లేట్ అయిందండి. ఈ టెంట్ కోసం 1/2 hour అయితే లేట్ అయిపోయింది. అది ఎత్తుకొని పోకపోతే అంతే, మళ్ళీ వాడు ఇంట్లోకి రానివాడు అనిపిస్తుంది. మళ్ళీ వెళ్ళాం. నేను పోనీ పదంటే వాళ్ళు పెద్దనాన్న అయితే ఒప్పుకోలేదు, వద్దు వాడు ఒప్పుకోడు అంతే. మళ్ళీ తూ క్యా లై బడెమ్మి తూ కేకా లై అంటాడు వాడు. పోతే కార్, ఇంటికి పోతే కార్ లై బడెమ్మి మేరకు కార్ హోనా ప్లీజ్ బడెమ్మి అంటాడు వాడు. అందుకనేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్గా అది తీసుకొని వచ్చేసి 1/2 hour లేట్. ఇంకా ట్రైన్ దొరుకుతుందా లేదా ఆప్షనల్, అది దొరుకుతుందా లేదా మీకైతే చెప్తాను. ఇంకా మదనపల్లి ఆర్టీసీ రిటర్న్ చూసేసారు కదా. చూడండి, మేమైతే ప్రస్తుతం ఏది ఎక్స్ప్రెస్లో అయితే కూర్చోబడినాం ఇప్పుడైతే. ఇప్పుడు ఫైనల్గా తిరుపతికి అయితే వచ్చేసామండి. కొండకు వెళ్ళే దారి ఉంది కదా, ఇప్పుడు మనం రోయా హాస్పిటల్ అయితే దాటేసామన్నమాట. అది దాటిన తర్వాత అయితే కొండకు వెళ్ళే దారి అయితే వస్తుంది. అది దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు వచ్చేసి కపిల్ తీర్థం కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి.
కపిల్ తీర్థం కూడా ఈ దారి నుంచి వస్తుందన్నమాట. ఇవన్నీ దాటుకొని ఆర్టీసీ బస్టాండ్కి అయితే వెళ్ళాలి. ఆర్టీసీ బస్టాండ్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి ఏమి అనేసి మళ్ళీ ప్లాన్ అయితే అక్కడ తెలుస్తుంది. ట్రైన్ అయితే మిస్ అవుతుంది అనుకుంటున్నా, అక్కడికి వెళ్ళి చెప్తాను ఉందా మిస్ అయిందా అనేసి. ఇది వచ్చేసి కపిల్ తీర్థం అండి. ఇదంతా పార్కింగ్ ఏరియానే అండి. ఇదంతా చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో చూడండి. అందరు ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి లోపలికైతే వెళ్ళేసి విజిటింగ్ చేసుకొని వస్తారనమాట. సో అక్కడ కపిల్ తీర్థం దగ్గర అంతా నీళ్ళలో అయితే బాగా తడిసి వస్తారు. ఇంకా మనం ఫైనల్గా అయితే ఇప్పుడు మనం ఆర్టీసీ బస్టాండ్కి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆకలి అయిపోతుంది, దంచేస్తుంది. అన్నం తినేసి టాబ్లెట్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ వేసుకొని వాష్రూమ్స్ పోయి వచ్చేసి ఇంక మళ్ళీ బస్సు పట్టాల. చలో చెంగల్పట్టు. లాస్ట్కి ట్రైన్ అయితే మిస్ చేసేసాము. నాకు తెలిసి మిస్ అవుతుంది అనేసి ట్రైన్ మిస్ అయిపోయింది. ఇంకా భోజనం చేద్దాం పోనీ ఏం చేస్తాం అనేసి ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో భోజనం చేయడానికి అయితే వచ్చేసాను. పరోటా చెప్పేసాం, ఒక ప్లేట్ తినేసి వాష్రూమ్స్ పోయి వచ్చేసి ఇంకా కూర్చున్నామంటే ఇంకా ఈ తమిళనాడు బస్సులు పోతూనే ఉంటాయన్నమాట. ఏమండి నల్లగా అయిపోయినారే, అంటే ఇంకా కూర్చొని వచ్చినాం చూస్తుందంట. సో నల్లగా అయిపోయారు కదా, ఏం లేదు జర్నీలు చేస్తారు కదా అందుకని నల్లగా అయిపోయారు. ఆకలి అయిపోయింది, ఆల్రెడీ 4 అయిపోయింది టైం. ట్యాబ్లెట్ 2 గంటలకు వేసుకోవాలి. నాకు టైమింగ్ ప్రకారం ఇచ్చారు. మార్నింగ్ 6, ఆఫ్టర్నూన్ 2కి, మళ్ళీ వచ్చేసి నైట్ 10 గంట ఇలా ఇచ్చింటే ఈరోజు మిస్ అయిపోయింది. 4 అయిపోయింది టైం, 2 hours లేట్ కదండి. బాగానే ఉంది కదా, టేస్ట్ బాగానే ఉంది. చపాతీ ఏమది పరోటా. చపాతీ అంటే ప్లెయిన్ ఉంటుంది, పరోటా అంటే పదర్ ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి, ఇదే మన పరోటా అండ్ ఇదేంది కుర్మా, అలాగే పప్పు. ఈయన మా ఆయన. ఈ హోటల్ అయితే తమిళనాడు వాళ్ళది. తమిళనాడు వాళ్ళు మొత్తం ఇక్కడైతే సర్వ్ చేస్తున్నారనమాట. ఒకరు తిన్న తర్వాత వచ్చి బిల్లులు అయితే ఇచ్చేసి వెళ్తున్నారు. అది బిచ్చగాడు సినిమాలో వచ్చి స్లిప్ అయితే పెట్టేసి వెళ్ళిపోతే అంతా చిల్లర పెట్టేసి వెళ్ళిపోతాడు కదా, అలా ఉందనుకోండి. పదాం రండి తొందరగా బస్సు చూద్దాము. వీడియో ఈరోజు కాకపోతే రేపు తీసుకోవచ్చు. బస్సు ఈరోజు మిస్ అయిపోతే అంతే, నైట్ మొత్తం ఇక్కడ కూర్చోవాలి. ఇదేదో బాగానే ఉంది. ఇది 2 చక్రాల బండి. 2 చక్రాల బండి పైన సవారీ చేస్తా ఉంటా. రండి 8:15 8:15 जाएंगे 8:15 को जाते हैं हमको డైరెక్ట్. ఇంకా ఆ బస్సు అయితే మిస్ అయిందండి. ఎందుకంటే ఇంకా ఫుల్ అయిపోయింది బస్సు, సీట్స్ లేవమ్మా అనేసి ఆయన అయితే వద్దన్నారు. ఏమో స్టాండింగ్ ఏ బస్సులో కూడా వెళ్ళడం లేదు ఇక్కడ. ఇంకా ఏమన్నా స్టాండింగ్ ఉండదులే అనుకొని మేమైతే లైట్ తీసుకున్నాం అనమాట. అంటే ఆ అన్న ఏం చెప్పారు, ఇంకా 5 minutesతో మళ్ళీ అవుట్ వస్తుంది బస్సు అంటే 5 minutesే కదా ఉందాంలే అనేసి మేమైతే మారిపోయామన్నమాట. అంటే అనుకున్నాము వచ్చేస్తుందిలే అనేసి చాలాసేపు వరకు వెయిట్ చేసాము, బస్సే రాలేదండి. దాని తర్వాత మనకు 5:30కి వచ్చింది బస్సు. 5:30కి వచ్చిన తర్వాత ఆ బస్సుకి అయితే ఎక్కేసామన్నమాట. ఆ బస్సు ఎక్కి మళ్ళీ ఇంకా దిగేసాం. ఎందుకు, అది వచ్చేసి జస్ట్ కాంచీపురం వరకే వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చిన బస్సు అయితే చెంగల్పట్టు వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది బెస్ట్ కదా, అక్కడ దిగి మళ్ళీ ఎక్కాలంటే డబల్ ఛార్జెస్, మళ్ళీ డబల్ ఎనర్జీ వేస్ట్, ఎందుకులే అనేసి మనం అయితే దిగేసాము అక్కడ. మళ్ళీ దిగేసి వచ్చిన బస్కి అయితే ఎక్కేసి బాగా హాయిగా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది అనేసి టికెట్ తీసుకున్నాం. 170 per personకి అయితే అక్కడి నుంచి ఛార్జ్ చేశారు. 340 rupees ఇద్దరికి అయితే ఇచ్చేసామన్నమాట. ఇక మనకైతే అక్కడి నుంచి 135 kilometers అయితే ఉండబోతుంది చెంగల్పట్టుకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకైతే ఒక 5 kilometers ఉంది అంతే మనకు మహీంద్రా వరల్డ్ సిటీ. ఇంకా అక్కడికైతే ఏమి ఇబ్బంది ఏం లేదు. మనం చెంగల్పట్టుకు వచ్చేసామంటే మనం మహీంద్రా వరల్డ్ సిటీకి అయితే వచ్చేసినట్టే. మనకు చాలా దగ్గర మనకు అక్కడి నుంచి. ఇంకా అక్కడ తాంబరం బస్సులు వెళ్తుంటాయి. ఆ తాంబరం బస్సు ఒకటి ఎక్కేసినా కానీ అయిపోతుంది, మనం అయితే వెళ్ళిపోవచ్చులే అనేసి మనం అయితే బేఫికర్ అయ్యి అక్కడైతే బస్సు అయితే ఎక్కేసి తిరుపతి నుంచి మనం ఇక్కడ మధ్యలో నగరి దాటిన తర్వాత అయితే బస్సు నిలబెట్టేశారండి. ఇక్కడ టీ తాగడానికి అంట స్పీకర్ भी लगाई क्या भी लगाई ఇంటర్వెల్ అంట ఇక్కడ. బస్సులన్నీ ఇక్కడ నిలబెట్టేశాయి. పర్వాలేదు, ఫాస్ట్గానే వస్తుంది బస్సు అయితే. హోటల్ కాశీ అంట. కాశీకి రాలేదు మనం, ఏడ నగరి దాటామంతే. ఇక్కడ టీ ఏమన్నా తాగేసి వెళ్దామనేసి మనము వచ్చేసాం. బస్సు మొత్తం ఖాళీ అయిందనమాట. హోటల్ అంటానే ఏం కూర్చొని బోర్ కొట్టేస్తుంది. పర్వాలేదు, అయినా బాగానే వస్తున్నాడు ఈ డ్రైవర్ అయితే కదండి. బస్సు బాగానే ఉంది. ఏం దొబ్బేస్తారా ఏంటి?
వద్దు వద్దు వద్దు. మహేంద్ర వరల్డ్ సిటీ బస్సు కోసం అయితే వెయిటింగ్ అండి. ఇక్కడ చెంగల్పట్టు బైపాస్ దగ్గర అయితే ఉన్నాము. బస్సు వస్తుంది యాదో చూద్దాము అన్న. అంత బస్సునా ఆ బస్సు పోదంట చూడండి. తాంబరం బస్సు అయితే పోతుంది మనకైతే. ఇక్కడి నుంచి తాంబరం కాదు అది. ఫైనల్గా బస్సు రాదు అనుకొని ఒక 4 బస్సులు అయితే వెళ్ళిపోయాయి. ఆ బస్సులు అయితే ఆపలేదు, లేదు పోదు అట్లా అనేసి అయితే మనకైతే వాళ్ళు డిలే చేసేసారనమాట. ఫైనల్గా ఇట్లా కాదులే అనేసి వేరే అన్న కూడా, నేను కూడా మహీంద్రా వరల్డ్ సిటీ వెళ్ళాలమ్మా, షేర్ ఆటో తీసుకొని షేర్ చేసుకుందామా మనీ అన్నారు. ఇంకా ఆ ఆటో అయిపోతే 350 రూపాయలు అడిగాడు. జస్ట్ 5 కిలోమీటర్స్కి 350 రూపాయలు అడిగితే 300కి అయితే మాట్లాడితే ఓకే అన్నాడు. ఆయన వచ్చేసి మహీంద్రా వరల్డ్ సిటీ లోపలికి అయితే వెళ్ళాలంట. సో అలాగే ఎలాగో అలా షేర్ చేసుకుందాంలే అనుకున్నాము. కానీ బస్ ఛార్జ్ అయితే 15 రూపీస్ మాత్రమే. ఇంకా మనం మాట్లాడుకొని ఆటో ఎక్కాలి అనుకునే సమయానికి అయితే మరో ఒక బస్సు వచ్చేసింది. ఈ బస్సును అయితే అడుగుదాము, ఈ బస్సు వెళ్ళకపోతే అలాగే చేద్దామన్నా అంటే ఓకే అన్నాడు. కానీ ఈ బస్సు అడిగితే వెళ్తుందమ్మా రండి అంటే సడన్గా వచ్చేసింది, ఎక్కేసామన్నమాట. జస్ట్ 15 రూపీస్లో అయితే పని అయిపోయింది. ఇంకా మాకు డబ్బులు మిగిలాయి, ఆ అన్న కూడా డబ్బులు మిగిలాయి. ఆయన దగ్గర కూడా డబ్బులు వెయ్యాలా లేదా అనేసి ఆలోచనలో అయితే ఉన్నాడు ఆయన అయితే. సో మనకు కూడా మనీ సేఫ్ అయింది, ఆయన కూడా సేవ్ అయింది కాబట్టి పోనీలేండి అనేసి మనమైతే లాస్ట్కి బస్ ఎక్కేసి వచ్చేసామన్నమాట. మహీంద్రా వరల్డ్ సిటీకి అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం కంపెనీసేనండి. ఇక్కడ అందరూ జాబ్ చేసే వాళ్ళే ఉంటారు కాబట్టి ఇక్కడ అయితే లోకల్ బస్సెస్ తక్కువగా నిలుపుతారనమాట. అంటే తాంబరం బస్సులు నిలుపుతారు డే మొత్తము, నైట్ అయితే కొంచెం తక్కువగానే ఉంటాయి. అయినా కానీ మనకు భయం ఏం లేదు, షేర్ ఆటోస్ ఉంటాయి. లేదంటే మనకు ఏదో ఒక బస్సు రానే వస్తుంది. ఇక మనం వచ్చిండే టైం చూడండి మీరు, 10:50కి మనం అక్కడ ఉన్నాము. 10:50కి పైన మాకు బస్సు అయితే దొరికిందంటే కూడా గ్రేటే కదా. సో 12 వరకు అయితే బస్సెస్ అయితే ప్రతిరోజు దొరుకుతాయంట. ఏమంటే కొద్దిగా టైం పట్టచ్చు, ఒక ½ అన్ అవర్ అలా అయితే టైం అయితే పట్టచ్చు అనమాట మనకు. ఇంకా వచ్చేసాం. ఇంకా మనమైతే మహీంద్రా సిటీ అయితే మాటల్లోనే వచ్చేసాం. అసలు నేను ఒక వీడియో షూట్ చేయడానికి ఆన్ చేశానా లేదా, ఇంకా అలా అప్పట్లోనే మహీంద్రా వరల్డ్ సిటీ అనేసి ఆయన కండక్టర్ అయితే పిలిచేశారు కాబట్టి సో అలా గడిచిపోతుంది. ఆ 5 మినిట్స్ కోసం అయితే మనము షేర్ ఆటోకు దీనికి అని మనం భయపడతాము. కొద్దిసేపు వెయిట్ చేస్తే బస్ అయితే వచ్చేస్తుంది అనమాట. మహీంద్రా వరల్డ్ సిటీకి అయితే వచ్చేసామన్నమాట. మా చిన్ని బావగారు అయితే పిలుచుకొని వెళ్ళడానికి వచ్చేసారు మాకు. ఇంకా 2 కిలోమీటర్స్కి అయితే రీచ్ అయిపోతాము. అక్కడ రైల్వే గేట్ ఒకటి ఉంది, అది వేసేసింటే మా దూల తీరిపోతుంది. ఇప్పటికే ఆల్రెడీ ఎనర్జీ మొత్తం ఖతం అయిపోయిందనమాట. సో వెళ్దాం. ఇంకా చూడండి నేమ్ బోర్డ్ అయితే మహీంద్రా వరల్డ్ సిటీ అనేసి, లైటింగ్ అయితే కనపడడం లేదు. ఇది మహీంద్రా వరల్డ్ సిటీ. ఇక్కడ మొత్తం కంపెనీసే ఉంటాయన్నమాట ఈ ఏరియా మొత్తము. మనం ఇలా రైట్కి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి అండి. ఈ రైల్వే గేటు ఎప్పుడు వచ్చినా గేట్ వేసేస్తారు, ఈరోజేమో వేయలేదు. నాకైతే హ్యాపీగా ఉందన్నమాట ఈ గేట్ వేయలేదు అనేసి. ఎప్పుడు వచ్చినా ఇక్కడ వెయిటింగ్ చేసుకునే వెళ్ళాలన్నమాట ఈ గేట్ దగ్గర అయితే. ఈ అపార్ట్మెంట్లోనే అయితే ఉంటున్నారు మా సిస్టర్స్ వాళ్ళు అయితే. ఇప్పుడైతే లిఫ్ట్లో వెళ్ళాలి. గేట్ వేయండి, వెయిట్ తక్కువ కదా. సో కుక్ ఉంది, వస్తానే ఎంట్రీకి వెల్కమ్ చెప్తుంది మాకైతే. ఇక్కడంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇంకా లిఫ్ట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. లగేజ్ అయితే మేము మోసుకోలేదు, ఇప్పుడు చాలా అయిపోయింది. పొద్దుటి మోసుకొని వచ్చి మోసి లగేజ్తో చాలా అయిపోయింది. నాది ఇప్పుడు చలో ఇప్పుడు ఈ లిఫ్ట్లో వెళ్ళాలన్నమాట. 2nd ఫ్లోర్లో ఉంటుంది మా పాప. ఈ పని మేలండి బాబోయ్, ఏమైంది దీనికి? లేట్గా తెరుచుకుంటుందంట. మేము 2nd ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. మాది మా బావగారు అయితే నేను స్టెప్స్ ఎక్కి వచ్చేస్తాను మీరు రండి అంటే మేమైతే లిఫ్ట్లో హాయిగా వెళ్తున్నాం. అబ్బాబాబాబాబా నా గొంతు నొప్పి. ఏమండి? ఏం లేదు, తిందాము. ఇంకా ఆకలి అయిపోతుంది, నిద్ర వచ్చేస్తుంది. ఓపెన్ ఓపో ఖోల్జా సిమ్ సిమ్. ఆహా దర్శనం బాగుంది ఇక్కడ ఉంటుంది. వెల్కమ్ చెప్పడానికి ఇంకా చూడండి. అబ్బా ఎవరన్నా చూస్తే ఈయన మోసుకొని వచ్చేసారు అంతా అని చెప్పుకోవాలా. చూడండి మోసుకొని పోతాడు. నేను బ్యాగ్ మరదాన్ని చూపించాలి కదా, మొత్తం నేనే మోసుకొని వచ్చినాను అనేసి. ఇక్కడ చూడండి మా పిల్లోడైతే చాలా ఖుషీగా అయితే తీసుకున్నాడు అనమాట. అచ్చా హై ఫన్ कैसा है? कई का वो
గల్ కిస్కా గల్ ఏ గల్ అంట గల్ ఇది చూడండి గల్ బాయ్ అఫాన్ గల్కి బాయ్కి टेंट 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 ఓపెన్ కడతా ఆతైతే ఓపెన్ కన్నా చిన్నపిల్లలకి ఏమన్నా గిఫ్ట్ తెచ్చేసామంటే ఫస్ట్ ఓపెన్ చేసేంత వరకు ఒప్పుకోరనమాట ఫస్ట్ ఓపెన్ చేసేయాలా కైకామా वो ऐसा फाड़ रखो नीट सी ओपन करना बड़े बैग दे जाओ ओपन करती नीट सी ఓపెన్ కరో ప్లీజ్ పెద్దరాయల భాష చదువుకోండి నేర్చుకోండి అందరూ మా పిల్లోడు ఇది చదువుతా అన్నాడు నాకు అక్కడ తాంబరం బస్సు ఎప్పుడు వస్తుందని అడగడానికి కూడా నాకు నోరు రావడం లేదు తమిళ్లో అయితే మా పిల్లోడు ఇది చదువుతా అన్నాడు వీడు డ్యాన్స్ చేస్తా ఉన్నాడు చూడండి ఇంకా డ్యాన్స్ కరే అప్ప డ్యాన్స్ కరే ఐ ఐ ఐ ఖుషి ఖుషిగా ఉంది సుబ్బ అంటున్నాడు వీడైతే ఇంకా పేపరే అది మ్యాప్ లాగా ఇచ్చింటాడు అనమాట ఆ టెంట్ ఎలా మనం ఎలా సెట్ చేసుకోవాలి అనేసి దీంట్లో మొత్తం ఇచ్చింటాడు అనమాట అన్నీ కిందకి పడేసా ఫైనల్గా అయితే వచ్చేసామండి ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ పొమ్మంటారో మంచి మంచి ప్లేసెస్ అయితే సజెస్ట్ చేసేసేయండి ఇంకా చెప్పేస్తే ఎక్కడెక్కడ వెళ్ళాలి ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేయాలో మీరు కామెంట్స్ పెట్టేస్తే మొత్తం విజిట్ చేద్దాం మొత్తం 5 days ట్రిప్ అన్నాను 1 day అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా 4 days ఉంది 4 daysలో 1 day ఊరికి రావడానికి సరిపోదు 3 daysలో ఎక్కడెక్కడ వెళ్ళగలము మీరే కామెంట్స్ అయితే చేయాలన్నమాట ఇంకేమండి ఓకేనా అంతేనా మరి ఈ రోజుకి ఇదేనండి మన వీడియో ఈ రోజుకి చూశారు కదా మా కష్టము తెల్లారి నుంచి జర్నీ అయిపోయింది చేసి సాల్ అయిపోయింది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మోహసిన్ అఫీషియల్ 1M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం అంతవరకు బాయ్ అంతవరకు బాయ్